వెంకటాయపాలెం శిరోముండనం కేసులో బెయిల్పై ఉన్న మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు వల్లూరు సర్పంచ్ మీనాకుమారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారంటూ విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిమూర్తులకు బెయిల్ రద్దు చేయాలంటూ అమలాపురం ఎస్పీ కార్యాలయంలో నేతలు వినతిపత్రం అందజేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకటాయపాలెం శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తికి విశాఖపట్నం కోర్టు గత నెల 16వ తేదీన 18 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన ఇప్పుడు కన్విక్టెడ్ సస్పెన్షన్ బెయిల్లో ఉన్నారు. బెయిల్లో ఉండగా మళ్లీ తిరిగి అదే నేరానికి ఎవరైనా పాల్పడితే ఆటోమేటిక్ గా బెయిల్ రద్దు అయిపోద్ది. అతను రిమాండ్కి కానీ జైలుకి కానీ పోవాలి. అలా తోట త్రిమూర్తుల పరిస్థితి కూడా అదే. మనం 14వ తారీఖున 15వ తారీఖున ఎన్నికల సందర్భంగా అతనికి ఓటు వేయలేదనో ఇంకోటో వంకబెట్టి అంగార పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ దళిత మహిళ రాశి మీనాకుమారి అనే ఆవిడ మీద కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయపరిచి దీని మీద వెంటనే పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత వెంకటాయపాలెం కేసులో ఇప్పటికే కన్విక్ట్ అయ్యి జైలు శిక్ష పడి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. వెంటనే జైలుకు పంపించమని చెప్పి రిమాండ్ రిపోర్టు పోలీసు ద్వారా పంపించాలని చెప్పి ఎస్పీ గారిని అడగడం జరిగింది.